వెల్కమ్ టు ఎంబీటీ అండి. ఈరోజు మనది 42 బ్యాచ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. మన స్టూడెంట్స్ ఎలా నేర్చుకున్నారు, అసలు మన దగ్గరికి ఎలా వచ్చారు, వాళ్ళ మాటల్లోనే విందామండి. హాయ్ అండి, నా పేరు కృష్ణ, విజయవాడ నుంచి. ఫస్ట్ అంతకుముందు ఏంటంటే ఎంబీటీకి సంబంధించిన వీడియోస్ కానీ ఇవన్నీ ఫాలో అవుతూ ఉండేవాడిని. కాకపోతే సరే ఈ వీడియోస్ అవి పెడుతున్నారు కదా, అవగాహన తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఆగిపోయాను 1 ఇయర్ నుంచి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే గురువు లేని ఉద్దేశం శూన్యం కాబట్టి నేను రావాలని చెప్పేసి అనుకున్నాను. పోతే పోయినాయి, రూపాయి పోయినా బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదని చెప్పేసి మనం అనుకుంటాం కదా, అలాగే నేను కొన్ని అన్ని టు కంపేర్ విత్ అదర్ వీడియోస్ అండ్ అదర్ లెర్నింగ్ అవన్నీ చూస్తుంటే ఇది బెస్ట్ అనిపించింది. ఇంకా నేను సరే చూస్ చేసుకున్నాను. తర్వాత అంటే ఒక 50K ఫీ అని తెలిసింది. సరే ఏదైనా రూపాయి పైన మంచి ఇన్స్టిట్యూట్ కావాలి కాబట్టి వెళ్దామనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇట్స్ మోర్ దెన్ వర్తి. 50K అనేది ఇంకా చిన్న అమౌంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ సచ్ యాజ్ ఫుడ్ విషయం కానీ, ఫుడ్, బెడ్ అండ్ ఫ్యాకల్టీ, క్రూ అంతా మనకి ఇచ్చే ఎక్విప్మెంట్స్ కానీ, మెయిన్లీ ఏంటంటే ఆన్ బోర్డ్స్ అండి. ఆన్ బోర్డ్స్ మీద వర్క్ చేయించడం, దాని యొక్క రిజల్ట్ ఎలా చేస్తున్నారు ఏంటని చెప్పేసి అది చూడటం కానీ, ఏదైతే థియరీ క్లాస్లో చెప్తున్నారో అదే ప్రాక్టికల్గా చేయించడం కానీ, కాంపనెంట్స్ ఏ విధంగా వర్క్ అవుతాయని చెప్పడం కానీ, మాకు ఏంటంటే బుక్ రాయిస్తున్నారు కానీ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అంతకంటే మ్యాటర్ మాకు మైండ్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అంటే బ్రాడ్గా కాకుండా కొంచెం అది దాన్ని అర్థవంతంగా మేము అర్థం చేసుకోవడానికి దాన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మాకు ఇన్పుట్ అవుతుంది మైండ్లో. ఇకపోతే మూర్తి అన్న గురించి చెప్పాలి. ఆయన ఏంటంటే ఆయనకు ఒక బిరుదు ఇవ్వాలి అని అంటే ది జాక్ ఆఫ్ మొబైల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ మెన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అతను అందరికి ఉండేది జస్ట్ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ కావచ్చు, లేదా ప్రొఫెషనలిస్ట్ అవ్వచ్చు చేస్తూ. కానీ అన్నది మాత్రం ఏంటంటే ప్యాషనిస్ట్ అనమాట. అంటే ఒక ప్యాషనైజేషన్ అనేది దాని మీద ప్యాషన్తో వర్క్ చేస్తారు. ప్రొఫెషనలిజం అంటారు. సో అలా అనమాట, ప్యాషనేటెడ్ వర్కర్ అనమాట. దట్ ది వే హీ హ్యాండ్లింగ్ ఆ బ్లోయర్స్ కానివ్వండి, ఆ ట్విజర్స్ అవన్నీ పట్టుకొని చేయడం కానివ్వండి, దాన్ని ఆ రీబాలింగ్ చేసే టైంలో మేము చూస్తుంటే అసలు చాలా మంచిగా అనిపించింది. అంటే హీఈస్ వన్ అండ్ ఓన్లీ ఇన్ మొబైల్ ట్రేడింగ్స్ అని చెప్పేసి అనిపించింది. ఎవరైనా కూడా అంటే నేను నా సలహా ఏంటంటే ఇంకెవరైనా మొబైల్స్ అదేంటి వీడియోస్ చూస్తూ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి నాలాగా ఆగిపోదామని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ఈ ఇన్స్టిట్యూట్ అయితే బెస్ట్ అని నా సజెషన్, అడ్వైస్ కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.